హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న కాకా హోటల్లో ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలని మిక్సీ జార్లో రుబ్బిన పిండితోనే మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమవుతుంది ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చిందో. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇడ్లీలు ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాకా హోటల్లో ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ ఇడ్లీ పిండిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం సగ్గు బియ్యం వేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ లావుగా ఉండే అటుకులను కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు, 4 గంటలు నానబెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇడ్లీ రవ్వ సన్నగా ఉండే చూసుకొని తెచ్చుకోండి, అప్పుడే మీకు ఇడ్లీలు చాలా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి. లావుగా ఉండే ఇడ్లీ రవ్వను వేసుకోవద్దు. నేనైతే ఇక్కడ కాటన్ ఇడ్లీ అనే ఇడ్లీ రవ్వ ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ ఇడ్లీ రవ్వను యూజ్ చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఎవరైనా ఇడ్లీ రవ్వ ఏ బ్రాండ్ మంచిది అడుగుతూ ఉంటారు కదా, అందుకని నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. కావాలంటే కొనుక్కోండి, లేదంటే ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయినా సరే సన్నగా ఉండేది చూసుకొని తెచ్చుకోండి. ఇడ్లీ రవ్వలో 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేశారంటే రవ్వ కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి తేలుతాయి అనమాట. అప్పుడు నీళ్ళను వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా 4 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత ఇడ్లీ రవ్వను చూపిస్తున్నాను చూసారా, నీళ్ళన్నీ కూడా ఇలా పైకి తేలిపోయి రవ్వ అంతా అడుక్కెళ్ళిపోయి చక్కగా నానిపోయి ఉంటుంది. నీళ్ళపైన చూసారా ఈ విధంగా మురికి వస్తుంది అనమాట. మనం ఉప్పు వేసుకొని నానపెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న మురికి అంతా కూడా ఇలా చక్కగా నీళ్ళపైకి వచ్చేస్తుంది, అందుకని ఉప్పు వేసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ ఇదే విధంగా ఒక 2-3 సార్లు రవ్వను శుభ్రంగా కడిగేసేయండి. సో రవ్వను కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ రవ్వని పొడిలాడుతూ ఉండాలన్నమాట. చూసారా ఇలా పొడిలాడుతూ ఉన్న ఈ రవ్వని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇడ్లీ రవ్వను కడిగేటప్పుడు మాత్రం జాగ్రత్త, నీళ్లు పోసిన వెంటనే ఉంచేసారంటే నీళ్ళతో పాటు రవ్వ వెళ్ళిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత నీళ్ళను ఉంచుకోండి. ఆ విధంగా ఇడ్లీ రవ్వని క్లీన్ చేసుకోవాలి. సో ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు 4 గంటల సేపు మనం ముందుగా నానపెట్టుకున్న ఈ మినపగుళ్ళు సగ్గుబియ్యం అటుకులు కూడా చూడండి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ మినప్పిండిని మాత్రం బాగా మెత్తట వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి ఇలా బాగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని ముందుగా మనం రవ్వ పిండేసి వేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి వేసుకొని ఈ రవ్వ అలాగే మినప్పిండి రెండు కూడా చక్కగా కలిసే విధంగా మీ చేత్తోనే బాగా కలుపుకోండి. గరిటతో కలుపుకోవద్దు, చేత్తో కలిపితేనే రవ్వ చక్కగా మినప్పిండిలో కలుస్తుంది అనమాట. సో ఈ విధంగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పొంగింది కదా, ఇలా పొంగితేనే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలుపుకుండా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి అనమాట. కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో మనకి ఇడ్లీ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాగా మరగ కాగనివ్వాలి. నీళ్లు బాగా మరగ కాగిన తర్వాతే మనం ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోవాలన్నమాట, లేకపోతే ఇడ్లీలు సరిగా ఉడకవు. ఈ నీళ్లు
మరిగేలోపు గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకోండి. నెయ్యితో కానీ నూనెతో కానీ ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకొని అప్పుడు ఇడ్లీ పెట్టుకున్నారంటే ఉడికిన తర్వాత ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకోండి. నేనైతే ఒక 5 ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీని పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకోకండి. ఎందుకంటే ఏమైనా ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ ఇడ్లీ ప్లేట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఈ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకున్నారంటే ఇడ్లీ అన్నీ కూడా పిండి పిండిగా అయిపోతాయి. అందుకని ఫస్ట్ ప్లేట్ వదిలేసి ఆ తర్వాత నుంచి ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి. అలాగే మీరు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్ను పెట్టుకునేటప్పుడు కూడా కింద మీకు ఇడ్లీ వచ్చిందనుకోండి, ఇడ్లీ పైన రెండో ప్లేటు హోల్ వచ్చే విధంగా, ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ రంధ్రాలు వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి అంటే పై ప్లేట్లో ఇడ్లీ వచ్చే విధంగా, ఇడ్లీ పైన రంధ్రాలు, రంధ్రాల పైన ఇడ్లీ, ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీ అన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి అనమాట. ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ స్టాండ్ని పక్కకు పెట్టిన వెంటనే ఇడ్లీలు తీసారంటే ఇవి చుట్టుకుపోయినట్లుగా అతుక్కుపోయినట్లుగా వస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక గరిటెని తీసుకొని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీ తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చిందో, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లో ఇడ్లీలు అన్నీ కూడా తీసేసుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఉదయం ప్రిపేర్ చేసిన ఇడ్లీలు నైట్ వరకు కూడా అంతే మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి, అస్సలు గట్టి పడవు. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఇడ్లీల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రతిసారి కూడా ఇదే విధంగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటారు. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.